షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీకి ప్రాజెక్టుల పేరుతో లక్షలాది ఎకరాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని భాజపా నేత లంకా దినకర్ ఆరోపించారు. ప్రాజెక్టుల మాటన మెగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యుత్ శాఖలో షిరిడి సాయి పవర్ ప్రాజెక్టుల కేటాయింపులలో ఇండోసోల్ కంపెనీల అక్రమాలకు అడ్డే లేదని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలోనూ జగన్ ప్రభుత్వం దోపిడీ ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యుత్ శాఖని తీసుకెళ్లిపోయారు. మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ మీటర్స్ దగ్గర నుంచి జరిగినటువంటి అవినీతి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి గారిని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాష్టికలు వేలాది కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని దోచేశారు. అలాగే పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో వాటిని ఇదే ఇండోసెల్ అనేటటువంటి కంపెనీ షిరిడి సాయి ఈ రెండు కూడా విశ్వేశ్వర రెడ్డి ప్రమోటర్గా ఉన్నటువంటి కంపెనీస్ లక్షలాది ఎకరాలని కట్టబెట్టి దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తను లిక్కర్ మాఫియా ద్వారా శాండ్ మాఫియా ద్వారా దోచుకున్నటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, వీటి ద్వారా భవిష్యత్తులో వీటికి ఏదైతే అలకేట్ చేసిన పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అంతర్జాతీయ విపణులు అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక ధరల్లో అమ్మేసుకోవటం, భూముల్ని చౌకగా కట్టుబెట్టడం ద్వారా ఆ భూముల ధరలను కూడా ఎక్కువగా చూపించి భవిష్యత్తులో విదేశీ కంపెనీల నుంచి డబ్బుల్ని దోచుకోవటం ఈ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే ప్రభుత్వము స్పష్టంగా ఈ మెగా ఇంజనీరింగ్ మీద, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ మీద, అదేవిధంగా ఇండోసోల్ మీద ఒక కన్ను వేసి వీరు చేసినటువంటి దాష్టికాల మీద విచారణ జరిపించి ఈ అవినీతి ఏదైతే జరిగిందో ఆ మొత్తం ధనాన్ని కూడా రికవరీ చేయాలి.